ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పప్పు చేస్తూనే ఉంటాం కదండీ! మాకైతే రోజు పప్పు తిన్నా అస్సలు బోర్ అనిపించదు. అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ. ఈరోజు వీడియోలో నేను ఆవకాయ పప్పు ఎలా చేయాలో చేయించబోతున్నా. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని కందిపప్పు వేసుకొని ఒక 2 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇదే కందిపప్పులోనే పప్పు బాయిల్ అయ్యేలాగా వాటర్ వేసుకొని అందులో కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేయాలి. ఒక 3 to 4 విజిల్స్ వచ్చాక ప్రెషర్ పోయాక మూత తీసి ఆ పప్పుని మెత్తగా ఎనుపుకోవాలి. ఇంకా నేను ఇందులో ఎక్కడ సాల్ట్ కూడా యాడ్ చేయట్లేదు. మనం ఎలా అయితే బాయిల్ చేసామో కందిపప్పును అలానే మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను. తర్వాత తాలింపు కోసం ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని అవంతా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు దాకా ఆవకాయని, అంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉంటాం కదండి, ఆవకాయని కూడా వేసేసి అంతా కలుపుతున్నాను. కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి మనం కందిపప్పును బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుతూ ఉంటే బాగా కలర్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది కలపడానికి కాస్త టైం ఎక్కువగానే పడుతుంది, అంతా మిక్స్ అవ్వాలి కాబట్టి కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని కలిపితే బెటర్. ఇంకా మనం కలిపిన తర్వాత మీకు గ్రేవీ ఇది పప్పు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా వాటర్ అదంతా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి 5 to 7 మినిట్స్ పాటు అది బాగా కుక్ అవ్వనివ్వాలి లో ఫ్లేమ్లోనే. అంతే, ఆవకాయ పప్పు రెడీ. వేడివేడి రైస్లోకి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.